రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఒక వికలాంగుడి నిరసన అందరినీ కలిసివేసింది. వేములవాడకు చెందిన ఓదెల నరేష్ పుట్టుకతో వికలాంగుడైన యువకుడు తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఫ్లక్కార్డుతో నిరసన తెలిపాడు. గత ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు వందల సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు ఉన్న తనకు ఏదైనా ఉపాధి కల్పించకపోతే ఆత్మహత్య శరణమని కన్నీటి పర్యంతమయ్యాడు. Rejected by MPO and remarks are operation successful ఎన్ని దరఖాస్తులు అండి, ఒక లారెడ్కి 5,000 అవుతాయి. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు పట్టుకోవడానికి వస్తలేదు. ఒక లారెడ్ దరఖాస్తులు ఉన్నా కానీ సీఎం క్యాంప్ నుంచి కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి కానీ, DW ఆఫీస్ నుంచి కానీ, మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరిచ్చినా కానీ నా పట్ల స్పందన లేదు. నమస్కారం, నా పేరు ఓదెల నరేష్. వేములవాడ పట్టణానికి చెందిన మార్కండేయ నగర్ పట్టణానికి చెందిన వికలాంగుడు. నేను గత 15 సంవత్సరాల నుండి మార్కండేయ నగర్ లో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాము. మా కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. మా తల్లిదండ్రులు వృద్ధులు, పనిచేయని స్థితిలో ఉన్నారు. నేను వికలాంగుడు. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. అనేక రకాల పోటీ పరీక్షలు రాశాను. ఇప్పటికీ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీసులో లెక్కలైన దరఖాస్తులు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కానీ, DW ఆఫీస్ కానీ, ఇన్వాళ్ళ కానీ, డైరెక్ట్ కలెక్టర్ గారు కానీ, ఇంతవరకు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా, ఎన్ని చేసినా, వేములవాడ టెంపుల్లో కానీ, కొండగడ టెంపుల్లో కానీ, బాసర టెంపుల్లో కానీ, యాదగిరి టెంపుల్ కానీ, చాలా టెంపుల్లో, చాలా డిపార్ట్మెంట్లలో దరఖాస్తులు చేసుకున్నా. నా దరఖాస్తులు ఇప్పటి కూడా స్పందించలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎంతమంది చెప్పినా కానీ అధికారులు స్పందించడం లేదు. నేను ఏం తప్పు చేసిన అండి? నాకు న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకండి? ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి. నాకు న్యాయం జరగకపోతే నా చావే శరణ్యం అని చెప్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను చాదుకుంటుందా, చంపుకుంటుందా అని చెప్పి నేను ఇక్కడ మీడియా పరంగా కోరుకున్నాను. నేను ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నాను. లెక్కలేనన్ని దరఖాస్తులు ఇచ్చినా కానీ దుఃఖంతో ఉన్నాను. నా కుటుంబం రోడ్డు పాలైపోయింది. నేను వికలాంగుడిని, ఏం పని చేసుకొని బతకాలని, నాకేదైనా చిన్న ఉద్యోగం ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకుంటానని నేను మీడియా పరంగా కోరుకుంటాను. నాకు తక్షణమే నాకు న్యాయం జరగకపోతే నా చావే శరణ్యం అని చెప్పి అనుకుంటాను. ఇప్పటికి కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాను. కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, మూగ వాళ్ళకు, చెవిటి వాళ్ళకు రకరకాల సేవా కార్యక్రమాలు చేశాను. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా కుటుంబం రోడ్డు పాలైపోయింది. నేను ఎవరు చెప్పుకోవాలి నా బాధ? తిరిగి నా ప్రాణం పోతుంది. నా కాళ్ళు మొత్తం దెక్కలు ముక్కలు అయిపోతున్నాయి. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి, కలెక్టర్ ఆదుకోవాలని చెప్పి నేను మీడియా పరంగా కోరుకున్నాను. నాకు తక్షణమే ఉద్యోగం రాకపోతే నా చావే శరణ్యం అని చెప్పి కలెక్టర్ ఆఫీసులో చెప్తున్నాను.